హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులు ప్రసాదం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇందుకోసం మనం ఒక కప్పు అటుకులను తీసుకొని ఒక 4-5 సార్లు బాగా కడిగి వడకట్టుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇందులో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక మనం ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ఒక అరకప్పు వరకు బెల్లాన్ని వేసుకొని బాగా కరిగించాలి. అందులో కొద్దిగా ఒక పావు వంతు వాటర్ని వేసుకొని కరిగించుకోవాలి. ఇది బాగా నురగలా వచ్చే టైంలో ఇలాచీ పౌడర్ వేసుకొని అలాగే కొబ్బరి తురుమును కూడా వేసుకొని కలుపుకోవాలి. అలాగే నానబెట్టిన అటుకులను కూడా వేసుకొని ఇందులో కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. అప్పుడు బెల్లం రసం అంతా అటుకులు పీల్చుకుంటుంది. ఇప్పుడు బాగా దగ్గరగా అయ్యే వరకు చేసుకున్నాక మన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి కలుపుకోవాలి. అంతేనండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో ఇష్టమైన అటుకుల ప్రసాదం రెడీ అయిపోయినట్టే.